అందరికీ ప్రైజ్ లార్డ్. ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్? అయితే ఈ మాట మీకోసమే. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసయ్య తన అప్పగింపబడిన రాత్రి గెత్సేమనే తోటలో తన శిష్యుల్ని పేతురు, యోహాను, యాకోబుని తీసుకువెళ్ళి ఆయనతో పాటు ప్రార్థించమని అడగగా యేసయ్య 3 సార్లు తండ్రితో సంభాషించడం, తండ్రికి ప్రార్థన చేయడం మనం చూస్తాం. సాధ్యమైతే తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తము అని యేసే అడగడం మనం చూస్తాం అక్కడ. మనకు కూడా ఈరోజు ఏమైనా మనము దేవుని యొద్ద నుండి ఒక జవాబు కోసం ఎదురు చూస్తున్నట్లయితే యేసే ఒక జీవితం నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంది. ఎస్పెషలీ అబౌట్ పర్సిస్టెంట్ ప్రేయర్, నిరంతర ప్రార్థన. ఈ పర్సిస్టెంట్ ప్రేయర్ అనేది మన ప్రతి ఒక్క జీవితాలకి అవసరం. మనము సాధారణంగా మనకున్న ఒక డిజైర్నో అవసరతను దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి అప్పుడు మనము దేవా, ఇది నా ఆశ, ఇది నాకు, ఈ కార్యం నాకు జరిగించు అని అడుగుతాం. అయితే ఇక్కడ చూస్తే యేసయ్య ముమ్మార్లు వెళ్ళి అడిగినప్పుడు కూడా త్రూఅవుట్ హిస్ ప్రేయర్ వాజ్ ఆల్ అబౌట్ ఆస్కింగ్ గాడ్ ఫర్ హిస్ విల్, నాట్ జీసస్ విల్ బట్ ద ఫాదర్స్ విల్. అయితే ఇక్కడ కూడా మనము సాధారణంగా వెన్ వీ గో టు గాడ్ ఇన్ ప్రేయర్, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటగా మన ఇష్టంగా ప్రారంభించినా కూడా, బట్ ద మోర్ యూ కీప్ ఆన్ ప్రేయింగ్ పర్సిస్టెంట్లీ, నిరంతరంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అది 3 సార్లే కానీ 7 సార్లే కానీ రోజుకి ఎన్నిసార్లు అయినా కూడా ఇనిషియలీ దో యూ మే స్టార్ట్ విత్ యోర్ ఓన్ డిజైర్. తండ్రి, నాకు ఇది జరిగిస్తావా, తండ్రి నా జీవితంలో ఇది జరిగించు, దీనికోసం నేను వేచి ఉన్నానని మన ఇష్ట ప్రకారంగా అడిగినా కూడా, కానీ ద మోర్ యూ కీప్ ఆన్ ఆస్కింగ్, ద మోర్ యూ కీప్ ఆన్ ప్రేయింగ్, ద మోర్ యూ కీప్ ఆన్ గోయింగ్ ఇన్ టు ప్రేయర్ బిఫోర్ ద లార్డ్, చివరికి మీరు ద నంబర్ ఆఫ్ టైమ్స్ యూ ప్రే, ఇన్ ది ఎండ్ దో యూ స్టార్ట్ విత్ యోర్ ఓన్ డిజైర్, యూ మే ఫినిష్ విత్ గాడ్స్ విల్. ఆయనను దేవా, నా చిత్తము కాదు నీ చిత్తం జరిగించను. బికాస్ ఈచ్ టైం ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు మేబీ ఫస్ట్ టైం యూ మే గో విత్ యోర్ డిజైర్, సెకండ్ టైం యూ మే గో విత్ 50-50, దేవా నా చిత్తము అండ్ ఆర్ నీ చిత్తము జరిగించు ప్రభా. బట్ థర్డ్ టైం వెన్ యూ గో అగైన్ యూ మే సరెండర్ ఇట్ కంప్లీట్లీ అండ్ సే, లార్డ్, నాట్ మై విల్ లార్డ్ బట్ యోర్ విల్ బీ డన్ ఇన్ మై లైఫ్ అని. దానియేలు కూడా ముమ్మారు ఉండి యెరూషలేం వైపు తన కిటికీలు తెచ్చి ప్రార్థించడం మనం చూస్తాం. దావీదు 7 మార్లు ప్రార్థించడం మనం చూస్తాం.